అలా మూసుకుని వెళ్తే నేను పడిపోతాను. ఎమ్మీ ఎమ్మీ కదా. వావ్, ఫైనల్గా మా కర్రీ రెడీ అయిపోయింది. మేము ముగ్గురం అన్నం పెట్టేసుకున్నాం. నలుగురు ఉండాలి కదా, 3 ప్లేట్లే ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని దేవుని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్? సండే అండ్ వీక్ అంతా స్పెషల్సే నడుస్తున్నాయి. ఎందుకంటే క్రిస్మస్కి స్పెషల్ చేసుకున్నాం, అండ్ తర్వాత 2 days తర్వాత మా బాబు బర్త్డే వచ్చింది, అది కూడా స్పెషల్ చేసాం. తర్వాత ఈరోజు మళ్ళీ 2 days తర్వాత సండే వచ్చింది, మళ్ళీ ఈరోజు కూడా స్పెషల్. ఇంకా 2 days అయితే న్యూ ఇయర్ వస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒక స్పెషల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి మా ఇంట్లో. మీరు కూడా ఇలానే హ్యాపీగా ఉండండి, మమ్మల్ని కూడా బాగా ఉండాలని కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పలేదు కదా, మాట్లాడేస్తూ ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసేస్తున్నా. ఓ, స్మెల్ బాగా వస్తుందా? మటన్ కర్రీ. మా మటన్ కర్రీ చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, మాకు కూడా చాలా ఆకలేసేస్తుంది. ఇప్పుడు తినాలంటే మా పిల్లలు ఉండాలి కదా. మా పిల్లలు పైన పతంగ ఎగరేయడానికి వెళ్ళారు. నువ్వు కర్రీ చేసే లోపల వచ్చేస్తాను మమ్మీ అన్నారు. అది అయిపోవచ్చింది, వంట కూడా అయిపోయింది, నీళ్ళు క్లీన్ చేసేసుకున్నాను, ఇంకా రాలేదు. చూద్దాం, బయటకు వెళ్ళి వాళ్ళ పైన ఇంత ఎండలో కూడా ఎలా ఆడుతున్నారో చూడండి వాళ్ళు. నేను బట్టలన్నీ పిండేసి బయట వేసేసాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసేసుకున్నాం బట్టలు. ఓకే ఫ్రెండ్స్, బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి పైన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. పైనకి ఎక్కుతున్నా. మై గాడ్, కనిపిస్తుంది నా ఫేస్? ఎంత ఎండ కొడుతుందో చూడండి పైన. మై గాడ్, నేను ఎంత కష్టపడి పైనకు వచ్చాను, మా వాళ్ళు కింద ఆడుతున్నారు. కింద గల్లీలో కనిపిస్తున్నారా? ఆగో ఎగురుతున్నారు, పరిగెడుతున్నారు. నన్ను చూశారు, పైనుంచి లోపలికి వస్తున్నారు. ఇంత ఎండగా ఉంది ఫ్రెండ్, అసలు ఇంత ఎండలో కూడా తెగ ఆడుతున్నారు ఆటలు. అంత పైనకి ఎక్కి ఆడుతూనే ఉంటున్నారు. ఓకే, కిందకి వెళ్ళిపోదాం. ఆ ఎండలో ఆడి ఆ మొక్కలు చూడండి, మసగొబ్బుల్లో ఎలా తయారైనాయి. సండే ఉందంటే టయానికి తిండి తినడం ఉండదు వీళ్ళకి. వీళ్ళ అవతారాలు చూడండి. బాబ్బా, మై గాడ్, ఏం బట్టలు వేసుకుంటున్నారో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు. ఓల్ని ఆడుకోవడం ఒకటే ఉంటుంది. ఫేసులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. చేతులు కట్టుకుని తొందరగా స్నానం చేయండి. ఆకలి వేయట్లేదా మీకు? ఆకలి వేస్తుందా లేదా చెప్పు. అవునా, పిలుచుకుని కిందకి ఎందుకు వెళ్ళావు మరి? పైకి వచ్చి చడాక్ తీసుకుంటారు అనేసి కింద ఉన్నాడు. దాని వాళ్ళ బిల్డింగ్ పై నుంచి కిందకి వచ్చాడు. అయితే నీ తప్పేం లేదు. అయితే నేను పై నుంచి చూస్తే బిల్డింగ్ పైన ఉన్నారు అనేసి కిందకి వచ్చి అని పిలుచుకుందామంటే కింద ఉన్నాడు. అదే నీ తప్పేం లేదు, తప్పంతా ఈడిదే. చూడ మొక్కలు చూడండి అసలు ఎలాగున్నా, ఎండిపోయి వాటర్ కూడా లేకుండా. వాటర్ తాగలేదు, ఏమీ లేదు. నేను గిన్నెలు తీసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, తిన్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసారు, హ్యాండ్ వాష్ చేసుకున్నారు. మేము తినడానికి అయితే రెడీ అయిపోయాము. తినాలి ఇంకా. మా కర్రీ చూసారు కదా మీరు, మా కర్రీ ఎలా ఉందో, ఎంత టేస్టీగా వచ్చిందో మీకు తెలీదు, కానీ స్మెల్ కూడా మీకు రాదు కాబట్టి అది కూడా నేనే టేస్ట్ చేసి చెప్తాను. వెయిట్ చూడండి ఒకసారి ఫైనల్గా ఎలా ఉందో. కూడా డ్యూటీ ఉంటుంది, సో మేమే తింటున్నాము. ఆయన కుదిరితే వస్తారు, లేకపోతే లేదు. వెయిట్ చేయండి అలాంటివి ఏం చెప్పరు. సో మాకు ఆకలిస్తే మేము తినేస్తాం. టైం అయిపోయింది, 1:30 అయిపోతుంది కాబట్టి మేము తినేస్తున్నాము. మీరు తినేసిన తర్వాత చెప్తారా? అంతే, నేను మొక్కలు చూడలేకపోతున్నాం బాబా, అస్సలు చూపించకుండా మొక్కలు ఎంత దరిద్రంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ మొక్కలు దాచుకోకలు అలాగే ఉంటాయి. డాడీ చెప్పాడు కదా మొన్న వీడియోలో, క్రిస్మస్ వీడియోలో,
చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అలానే ఉన్నారు ఇప్పుడు. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వెనుక, ఇంకా చెడు చెయ్యకు. కానీ అవే చేస్తారు మీరు. అవే చేస్తారు కదా. చూపించకు, జడుచుకుంటారు వాళ్ళు. ఇంకొకసారి వీడియో చూడాలంటే భయపడతారు వాళ్ళు. చూడండి ఎలా ఉన్నాయి అసలు, ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. అమ్మ ఇప్పుడే కదా తెల్లగుంది మంచిగా. తెల్లగా ఉందా? తెల్లగా ఎంత తెల్లగా ఉందమ్మా బాబోయ్. స్నానం చేస్తే ఇంకా తెల్లగొడుతుందేమో. అవును చెప్పింది, అంతే ఇంకా. స్నానం చేయలేదని చెప్పింది. స్నానం చేసిన మొక్కల్లా ఉన్నాయి ఇవి అసలు. చేశాడు ఇప్పటిదాకా ఎండలో తిరిగి తిరిగి వచ్చి చేశాడు ఫ్రెండ్స్. మంచిగానే చేశాడు. చెమటతోనే చేసేసాం. చెమటతోనే చేసావు చూడండి, చెమటతోనే చేసేసి. అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మాకు ఆకలేసేస్తుంది, మేము తింటాము. అన్నం ముందు పెట్టుకుని, మటన్ కర్రీ ముందు పెట్టుకుని వెయిట్ చేయాలంటే మా వల్ల కావట్లేదు. సో మేము తినేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పండి. బాయ్.